టుడే టాపిక్ ఈస్ రిలేషనల్ మోడల్. సో ప్రీవియస్గా మనము ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్ ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్ చూసాము, ఫైల్ బేస్డ్ చూసాము. సో ఇది ఆర్డిఎంఎస్లో సో 1 by 1 స్టెప్ అనమాట. మనం ఇప్పుడు చూసే రిలేషన్ మోడల్ వచ్చి దిస్ ఈజ్ ద మెయిన్ ఆర్డిఎంఎస్లో. సో ఇప్పుడు యూస్ చేసే మోడల్ ఏమంటారు, రిలేషనల్ మోడల్ అంటారు. ఇక్కడ ఆల్రెడీ మీకు చెప్పాను రిలేషన్ అంటే ఇక్కడ మీనింగ్ మీకు టేబుల్ అని చెప్పి గుర్తుంది లేదు. చూడండి ఇక్కడ రిలేషన్ మోడల్ రిప్రజెంటెడ్ కలెక్షన్ ఆఫ్ రిలేషన్స్. ఆ రిలేషన్ నథింగ్ బట్ టేబుల్స్ అంటారమ్మా. ఇప్పుడు ఉన్న వాల్యూస్ అన్నిటినీ టేబుల్స్ ఇంప్లిమెంట్ చేయటం ఏమంటారంటే రిలేషన్ మోడల్ అంటారు. అదే ఈఆర్ మోడల్లో మీరు ఏం చూస్తారంటే ఇక్కడ ఎంటిటీ యాట్రిబ్యూట్స్ చూసుకుంటారు, అవునా. సో ఎంటిటీ అంటే స్టూడెంట్, యాట్రిబ్యూట్స్ అంటే స్టూడెంట్ నేము, లైక్ దట్ తీసుకుంటారు. సో దీంట్లో కూడా సరే ఉన్న వాల్యూస్ని సో టేబుల్గా ఇట్ కెన్ బి ఇంప్లిమెంటెడ్ యాజ్. ఒకసారి చూద్దాం ఓకేనా. ఇన్ దిస్ చూడండి సమ్ పాపులర్ ఒక సాఫ్ట్వేర్స్ వచ్చి రిలేషన్ డేటాబేస్ వచ్చి దిస్ కంపెనీ దానికి సంబంధించిన ఐబిఎం కంపెనీ రిలేషన్ డేటా మోడల్ సంబంధించిన సాఫ్ట్వేర్స్ ఏం యూజ్ చేశారంటే DB2 అండ్ ఇన్ఫోమిక్స్ డైనమిక్ సర్వర్. నెక్స్ట్ ఒరాకిల్ కంపెనీ ఏది యూజ్ చేసింది, ఒరాకిల్ అండ్ RDB. అండ్ మైక్రోసాఫ్ట్ వచ్చి SQL సర్వర్ అండ్ యాక్సెస్. ఇది వచ్చి కంపెనీ నేమ్స్, వాళ్ళు డిజైన్ చేసిన సాఫ్ట్వేర్ నేమ్స్ అనమాట. చూడండి ఒకసారి లైక్ ఒక టేబుల్ చూపిస్తాను చూడండి ఇలా. సో ఇలా డివైడ్ అయి ఉంటుందమ్మా. ఓకే, ఈ యొక్క టేబుల్ ఏమైందంటే కస్టమర్ టేబుల్ అంటే కస్టమర్, దాన్నే డొమైన్ అంటారు. ఇక్కడ యాట్రిబ్యూట్స్ ఏముంది, కస్టమర్ ఐడి, కస్టమర్ నేము, స్టేటస్. వాల్యూస్ ఏముంది, గూగుల్, లైక్ దట్ ఉందన్నమాట. వీటిని ఏమంటారంటే రిలేషనల్ మోడల్ అంటారు. అదే మీరు ఈఆర్ మోడల్ కానీ ఏం చేస్తుంటారు, లైక్ స్క్వైరు ఈ ఓవల్ సమ్లో యూజ్ చేసి మీరు డిజైన్ చేస్తుంటారు. సో దీని యొక్క కాన్సెప్ట్స్ ఏముంది ఒకసారి చూద్దామా. యాట్రిబ్యూట్ దీన్ని ఏం లేదమ్మా, ఈచ్ కాలం ఇన్ టేబుల్ ఏమన్నారు యాట్రిబ్యూట్స్ అంటారమ్మా. చూడండి ఇక్కడ యాట్రిబ్యూట్స్ చూడండి లైక్ దట్. ఈ టేబుల్లో ఫస్ట్ వీటిని ఏమంటారంటే యాట్రిబ్యూట్. కస్టమర్ ఐడి, కస్టమర్ నేమ్, స్టేటస్ వీటిని ఏమంటారంటే యాట్రిబ్యూట్. గుర్తుపెట్టుకోండి ఈ టేబుల్ ఉండే ఫస్ట్ డెఫినేషన్ వీటిని ఏంటంటే యాట్రిబ్యూట్స్ అంటారు. నెక్స్ట్ టేబుల్ ఇస్తే నథింగ్ బట్ ఈ టేబుల్ ఏమంటారు, ఈ మొత్తం ఈ టేబుల్ ఏమంటారంటే కస్టమర్ టేబుల్ అంటారు దీన్ని ఏమంటారంటే కస్టమర్ టేబుల్. గుర్తుపెట్టుకో వీటన్నిటి కలిపి ఏమంటారంటే కస్టమర్ టేబుల్ అంటారు, ఓకేనా. నెక్స్ట్ టపుల్. లిజన్ ఇక్కడ నంబర్ ఆఫ్ రోస్ గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ చూసినావా ఈ రోస్ని 1 2 3 ఈ రోస్ని ఏమంటారంటే టపుల్స్ అంటారు. దాన్ని ఏమంటారంటే రోస్ అంటారు. ఈ నంబర్ ఆఫ్ టపుల్స్ని ఏమంటారంటే కార్డినాలిటీ అంటారు. గుర్తుపెట్టుకోండి నంబర్ ఆఫ్ టపుల్స్, నంబర్ ఆఫ్ రోస్ని ఏమంటారంటే కార్డినాలిటీ అంటారు, ఓకేనా. నెక్స్ట్ టపుల్స్ అయింది. నెక్స్ట్ వచ్చి రిలేషనల్ స్కీమా. నథింగ్ బట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ బ్రాకెట్ యాట్రిబ్యూట్స్ ఏముంది, యాట్రిబ్యూట్స్ కస్టమర్ ఐడి, కస్టమర్ నేమ్, స్టేటస్. వీటినన్నిటిని ఏమంటారంటే ఇక్కడ బ్రాకెట్లో కస్టమర్ మెడేసి కస్టమర్ ఐడి, కస్టమర్ నేమ్, కస్టమర్ వీటిని అంటారంటే రిలేషనల్ స్కీమ్ అంటారు. ఇన్ ఫ్యూచర్ టాపిక్స్ మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ డిగ్రీ. సో నిథింగ్ చూడండి ఈ కాలంని ఏమంటారంటే కాలమ్స్ ఏముంది ఇక్కడ కస్టమర్ ఐడి, కస్టమర్ నేమ్, కస్టమర్ స్టేటస్ వీటిని ఏమంటారంటే కాలం అంటారు. నథింగ్ బట్ ఈ నెంబర్ ఆఫ్ కాలమ్స్ని ఏమంటారంటే డిగ్రీ అంటారు. ఇక్కడ నెంబర్ ఆఫ్ రోస్ అంటే ఏంటి కార్డినాలిటీ, నెంబర్ ఆఫ్ కాలం కస్టమర్ ఐడి, కస్టమర్ నేమ్, స్టేటస్, శాలరీ ఇవెంత ఉంది అనుకో వీటన్ని అంటారంటే కాలమ్స్ అంటారు. నెంబర్ ఆఫ్ కాలమ్స్ని ఏమంటారంటే డిగ్రీ అంటారు, ఓకేనా. నెక్స్ట్ మీకు ఆల్రెడీ చెప్పాను కార్డినాలిటీ అంటే ఏంటి, కార్డినాలిటీ అంటే నెంబర్ ఆఫ్ రోస్ని, ఓకేనా. అసలు కాలం అంటే అలా డిస్కస్ చేస్తాం. నెంబర్ ఆఫ్ కాలమ్స్ కాలం అంటారు. నెక్స్ట్ రిలేషన్ ఇన్స్టెన్స్. లిజన్ ఇక్కడ రిలేషన్ స్కీమా అంటే కస్టమర్ ఐడి, కస్టమర్ నేమ్, కస్టమర్ స్టాటస్ని రిలేషన్ స్కీమా అంటారు. అదే ఇక్కడ రిలేషన్ ఇన్స్టెన్స్ అంటే కస్టమరు ఈ టోటల్ టేబుల్ని ఏమంటారంటే రిలేషన్ ఇన్స్టెన్స్ అంటారు. ఇన్ ఫ్యూచర్ టాపిక్స్ మీకు అర్థమవుతుందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ రిలేషన్ కీ ఉందమ్మా. ఈ రిలేషన్ కీ అంటే ఏంటమ్మా నథింగ్ బట్ లైక్ ప్రైమరీ కీ ఉండొచ్చు, ఫారిన్ కీ ఉండొచ్చు. అందు ఫ్యూచర్ టాపిక్స్ని ఇంప్లిమెంట్ చేస్తాను. ఇక్కడ ఈ ఫస్ట్ ఉండేదానికి ఏమంటారంటే ప్రైమరీ కీ ఇవ్వచ్చు, ఫారిన్ కీ ఇవ్వచ్చు. సో వాట్ ఈస్ ద ప్రైమరీ కీ, వాట్ ఈస్ ద ఫారిన్ కీ నెక్స్ట్ టాపిక్ చెప్తాను. వీటిని ఏమంటారంటే రిలేషన్ కీ అంటారు. ఈ ఆట్రిబ్యూట్ డొమైన్ నథింగ్ బట్ టేబుల్ నేమ్, యాట్రిబ్యూట్ డొమైన్ ఏంటి ఇక్కడ కస్టమర్. సో దిస్ ఈస్ ద బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఏ రిలేషన్ మోడల్. చూడండి ఈ టేబుల్ చూడండి ఇక్కడ చెప్తుంది. వీటి టబుల్స్ని రోస్ అంటారు, కాలమ్స్ని డిగ్రీ అంటారు, వీటిని ఏమంటారు యాట్రిబ్యూట్స్ అంటారు, ఓకేనా. వీటిని ప్రైమరీ కీ అంటే కీ యాట్రిబ్యూట్స్ అంటారన్నమాట. దిస్ ఈస్ ద రిలేషన్ అట్రిబ్యూట్. ఇక్కడ నెక్స్ట్ టాపిక్ చూద్దాం రిలేషన్ ఇంటిగ్రిటీ కన్స్టెంట్స్ సో ఈ రిలేషన్ మోడల్లో ఏం కన్స్టెంట్ యూజ్ చేస్తారో చూద్దామా. ఇక్కడ డొమైన్ కన్స్టెంట్స్ యూజ్ చేస్తారు, కీ కన్స్టెంట్స్ యూజ్ చేస్తారు, రెఫరల్
రెఫరల్ ఇంటిగ్రేటెడ్ కన్స్ట్రక్ట్ యూజ్ చేస్తారు. చూసిమా డొమైన్ కన్స్ట్రక్ట్ చూసిమా నథింగ్ బట్ ఏ క్రియేషన్ ఆఫ్ ది డొమైన్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టేబుల్ యొక్క డొమైన్ ఏమేంటి అంటే టేబుల్ ఏమేంటి కస్టమర్. దానికి చూడండి కమాండింగ్ చూడమా ఒకసారి చూడు కమాండ్ చూడండి ఒకసారి. క్రియేట్ ఏ డొమైన్ కస్టమర్ నేమ్ చెక్ వాల్యూస్ అంటే డొమైన్ నేమ్ ఇక్కడ ఏమి ఇచ్చాము ఇక్కడ కస్టమర్ ఇచ్చాం అనమాట. ఓకేనా, దానికి సంబంధించిన నేము దానికి సంబంధించిన వాల్యూస్. ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ నేమ్ అనుకోండి, దానికి సంబంధించిన వాల్యూ ఇక్కడ ఏమొస్తుంది ఇక్కడ ఎస్ మార్క్ కస్టమర్ నేమ్ సురేష్ అంటే ఏంటి ఇక్కడ ఒక యాట్రిబ్యూట్ క్రియేట్ చేస్తే దాని యొక్క వాల్యూస్ ఇంప్లిమెంట్ చేస్తుంది దాంట్లో డొమైన్ కన్స్ట్రెంట్స్లో. నెక్స్ట్ ఇక్కడ వచ్చి కీ కన్స్ట్రెంట్స్ మీకు ఆల్రెడీ చెప్పాను మా ప్రైమరీ కీ ఫారిన్ కీ అంటే చూసినామా ఇట్స్ మా లైక్ యూనిక్ కీగా ఉంటుంది మా చూడండి కావాలంటే. సో ఈ కస్టమర్ ఐడి 1 2 3 ఉంది, వీటిని ఏమంటారంటే ప్రైమరీ కీ అంటారు. సో 1 2 3 అయిన తర్వాత మళ్ళీ 2 ఇస్తే తీసుకోదు మా. సో దానివల్ల దీన్ని ఏమంటారంటే వీటన్నిటి ఏమంటారంటే ప్రైమరీ కీ అంటారు. వాట్ ఈస్ దట్ ప్రైమరీ కీ అనమాట. నెక్స్ట్ లాస్ట్ వన్ ఏంటంటే రెఫరల్ ఇంటిగ్రేటెడ్ క్రియేషన్. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ ఫారిన్ కీ మా. చూడండి ఇట్ కెన్ బి రెఫర్డ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టేబుల్ చూడండి ఒకసారి. ఈ టేబుల్లో కస్టమర్ ఐడి 1 2 3 ఉంది, కస్టమర్ నేమ్ గూగుల్ అమెజాన్ యాపిల్ ఉంది సడన్గా. అదే ఇంకొక టేబుల్లో సేమ్ ఇక్కడ కస్టమర్ ఐడి ఇస్తారనమాట. కస్టమర్ ఐడి 1 2 3 వచ్చింది అంటే ఏంటి ఇక్కడ ఈ 1 గూగుల్ అనే అతనికి అమౌంట్ ఎంత రావచ్చు 1000 రావచ్చు. సో 1 ఇన్వాయిస్ నెంబర్ అదే గూగుల్ అనే అతనికి రెండో ఇన్వాయిస్లో ఎంత రావచ్చు ఎస్ $200 అంటే ఏంటి ఒక టేబుల్ నుంచి ఇంకొక టేబుల్కి రెఫర్ చేయాలని ఏమంటారంటే ఫారిన్ కీ అంటారు. దట్ ఈస్ ద ఫారిన్ కీస్. చూడండి ఇక్కడ దర్ ఆర్ 3 టైప్స్. డొమైన్ కన్స్ట్రక్ట్స్ అంటే క్రియేట్ ఏ డొమైన్, కీ కన్స్ట్రక్ట్స్ అంటే ప్రైమరీ కీ, అండ్ లాస్ట్ వన్ ఈస్ రెఫరల్ ఇంటిగ్రేటెడ్ కన్స్ట్రక్ట్స్ అంటే అండ్ ఎస్ ఫారిన్ కీ.